ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఇన్ ఫోటోషాప్. ఓకే, సో దీనికి సంబంధించిన నోట్స్ పెట్టాక నేను అది ఎలా యూజ్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ప్యాట్రన్స్ అంటే మీరు ఇక్కడ గమనించినట్లుగా ఏదైనా ఒక డిజైన్ ఉంటుందండి, సింపుల్ డిజైన్ ఉంటుంది, దాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు డిస్ప్లే చేయడాన్ని ప్యాటర్న్, సిమ్లెస్ ప్యాటర్న్ క్రియేట్ చేయడం అంటారు. సో అటువంటి ప్యాటర్న్స్ మనకు ఆల్రెడీ ఫోటోషాప్ లో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇందులో ఉంటాయండి ప్యాటర్న్స్. ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ లో, ఈ గ్రాస్ లో, ఇవన్నీ కూడా ప్యాటర్న్స్. వాటర్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, నేను ఇలా పెయింట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అలా మనకు ఏది సైజ్ పెద్దగా పెడతాను, అది చాలా చిన్నగా ఉంది సైజ్. నేను మామూలుగా ఇక్కడ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, దాన్ని నేను ఇలా చేసుకొని ఇలా బ్రష్ చేసుకుంటూ వెళ్ళాను, ప్యాటర్న్ చేశాను అనుకోండి, మనకి ఆ ప్యాటర్న్ అనేది అలా వచ్చేస్తుంది ఈజీగా. సో ఇలా మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ లో ఇలా పెట్టుకోవచ్చు. అయితే వీటితో పాటు మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు కూడా ప్యాటర్న్స్. అది ఎలా అంటే నేను చెప్తాను. ప్రస్తుతానికి మనం ఏం చేసామంటే ఇందులో ఉన్న ప్యాటర్న్స్ మనకు పెట్టాం. అలా కాకుండా మీరు ఇంటర్నెట్ లో నుంచి ఏదైనా ఒక ప్యాటర్న్ తీసుకొని దాన్ని మీరు సేవ్ చేసుకొని ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ప్యాటర్న్ డిజైన్ అని పెట్టాను. గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. ఇమేజెస్ లోకి వెళ్ళాక నాకు ఇలా ఉంటుంది ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి ఏదైనా ఒక మంచి ప్యాటర్న్ ఇది తీసుకుందాం. తీసుకొని ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. చాలా డిజైన్స్ ఉంటాయండి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఓకే ఇక్కడ ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఎక్కడైనా బటన్ ఉంటుందేమో చూద్దాం. చాలా ఉన్నాయండి, మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్ క్లిక్ అండ్ సేవ్ టు ఫ్రీ డౌన్లోడ్ ఎస్విజి. ఓకే, ఇందులో మనం పిఎన్జి తీసుకుందాం. పిఎన్జి క్లిక్ చేసినట్లయితే ఆ పిఎన్జి ఫార్మాట్ లో మనకు అది డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓపెన్ అవుతుంది. ఓకే, రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. ఓకే, సో ఇది నేను ఇక్కడ డౌన్లోడ్స్ లో పెట్టుకుంటున్నాను. డౌన్లోడ్స్ లో జస్ట్ సేవ్ అంటున్నాను. ఓకే, దీన్ని ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తాను ఇప్పుడు. అయితే ఫోటోషాప్ లో మనకు ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఒక ప్యాటర్న్ డిజైన్ లాగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనము ప్యాటర్న్ స్టాంప్ టూల్ తో పెయింట్ చేయాలంటే ఒక దగ్గర యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఇలా వస్తుంది, మనం తర్వాత ఇంకా రాలేదండి, వస్తుంది, జస్ట్ లోడ్ అవుతుంది. ఓకే, సో మీకు ఏదైనా ఒక మంచి ఇన్విటేషన్ కానీ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మీకు ఇటువంటి ప్యాటర్న్ డిజైన్స్ అవసరం రావచ్చు. అందులో నుంచి మీకు నచ్చిన ప్యాటర్న్ అనేది మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బ్లాక్ది అంటే ఇందులో ఏదైనా పర్వాలేదు, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ సెలక్షన్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా దీనికి చుట్టూ ఇలా సెలెక్ట్ చేద్దాం. ఇది ఒకటి గమనించండి, నేను ఇలా డ్రా చేసినప్పుడు నాకు ఇది మొత్తం రైట్ సైడ్ వరకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మీకు కూడా అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టైల్లో నార్మల్ పెట్టుకోండి. నార్మల్ పెట్టి ఇప్పుడు ఫిక్స్డ్ రేషియో ఉంది, అందువల్ల మీకు ఇలా కనిపిస్తుంది. అంటే 21/29.7 రేషియోలో ఉంది. అలా కాకుండా నార్మల్ పెట్టేసుకున్నారు అనుకోండి, మీకు మీరు ఎలా డ్రా చేస్తే ఆ సైజ్ లో సెలెక్షన్ అనేది అవుతుంది. సారీ. సో తర్వాత ఎడిట్ లోకి వెళ్ళాలి, డిఫైన్ ప్యాటర్న్ అన్నారు. డిఫైన్ ప్యాటర్న్ అన్న తర్వాత దీనికి ఒక నేమ్ ఇవ్వండి. ప్యాటర్న్ 1 ఓకే అలా ఉంచండి, కావాలంటే వేరే పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ డాక్యుమెంట్ తీసుకొని A4 తీసుకొని మీరు ఏదైనా ఒకటి డిజైన్ చేస్తున్నారు అనుకోండి, దానికి బ్యాక్గ్రౌండ్ లో ప్యాటర్న్ డిజైన్ కావాలనుకోండి, అది మీరు ఇలా పెయింట్ చేసుకోవచ్చు. ఎలా, ఈ ప్యాటర్న్ స్నాప్ టూల్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్తే మీరు ఇప్పుడు యాడ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పెయింట్ చేశారనుకోండి, ఇలా వస్తుంది. సో ఇలా అయితే మీరు ఇలా పెయింట్ చేశారనుకోండి, ఇంత పెద్దగా వస్తుంది కదా. మరి మీకు ఇంత పెద్దగా రాకూడదు అనుకుంటే మీరు డిఫైన్ చేసుకున్నప్పుడు
చిన్న సైజులో డిఫైన్ చేసుకోండి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ సి అంటున్నాను, కంట్రోల్ ఎన్ అంటున్నాను. కంట్రోల్ ఎన్ అంటే న్యూ సైజ్లో వస్తుంది. ఒక ఓకే A4 సైజ్ పెట్టుకుంటాను, క్రియేట్ అంటున్నాను. తర్వాత కంట్రోల్ వి కొట్టాను, ఇలా వచ్చింది. అయితే పెయింట్ చేసినప్పుడు పెద్దగా వచ్చింది కదండి. అలా పెద్దగా రాకూడదు అంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం సైజ్ అనేది ఇలా తగ్గించుకోండి. ఇలా షిఫ్ట్ అవసరం లేదు, మామూలుగా ఇలా ఇలా తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ చేశాను. ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ ఇలా ఇలా యారోతో ఈ సెలక్షన్ ఏరియాను మీరు అప్ డౌన్ ఇలా లెఫ్ట్ సైడ్ ఇదంతా చేసేసుకోవచ్చు. బెటర్ మీరు ఏం చేస్తారంటే సేమ్ చుట్టూ సేమ్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇలా ఇలా చుట్టూ అరౌండ్ సేమ్ గ్యాప్ ఉంటే బెటర్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ డిఫైన్ ప్యాటర్న్ అండి. అన్న తర్వాత మీకు ఇక్కడ ప్యాటర్న్ 2 నచ్చితే ఓకే అనండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి వెళ్దాం. ఈసారి ఏం చేస్తానంటే అది అందులోనే ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది. లేదంటే న్యూ డాక్యుమెంట్ తీసుకుంటానండి. న్యూ డాక్యుమెంట్ తీసుకొని A4 పెట్టుకుంటాను, క్రియేట్ అన్న తర్వాత ఇప్పుడు నేను కనుక ప్యాటర్న్స్ టూల్తో పెయింట్ చేశాను అనుకోండి, ఎలా వస్తుంది చూడండి. సైజ్ తగ్గించాం కదా, ఆ సైజ్ తగ్గించినప్పుడు ఎలా వస్తుందని ఇది చూడండి. ప్యాటర్న్ 1 ఇది పెద్ద సైజు, ప్యాటర్న్ 2 స్మాల్ సైజ్. సో ఇప్పుడు చూడండి చిన్నగా వస్తుంది. సో ఇలా మనం ప్యాటర్న్ అనేది సైజ్ అనేది ముందుగా ఇలా డిఫైన్ చేసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది అన్నట్టు. అయితే ఇంకొక మెథడ్ కూడా ఉంటుందండి. ఆ మెథడ్లో ఏంటంటే మీకు సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి అది పెయింట్ టూల్తో ఇలా చేసుకోవాలి. అయితే ఇలా చేసుకున్నప్పుడు మీకు ఇది నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారంటే పని చేయొచ్చు. మీరు ఇది మామూలుగా వైట్తో ఫిల్ చేసేయండి ఫస్ట్. ఎక్స్ కొట్టాను, ఎక్స్ కొడితే ఇక్కడ డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ నొక్కాను, నొక్కితే నాకు ఇక్కడ వైట్ ఫిల్ అయింది. ఇప్పుడు ఒక న్యూ లేయర్ తీసుకొని ఇందులో ప్యాటర్న్ అనేది ఫిల్ చేస్తున్నాను. ప్యాటర్న్ స్టాంప్ ప్యాటర్న్ స్టాంపులతో ఇలా పెయింట్ చేస్తున్నాను. అయితే ఇలా పెయింట్ చేసినప్పుడు మనకి కలర్స్ చూడండి బ్లాక్ లో ఉన్నాయి. మరి బ్లాక్ లో వద్దనుకోండి, మీరు ఏం చేయొచ్చు, వేరే కలర్ లో కావాలనుకోండి ఇలా ప్యాటర్న్ అంతా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలా మూవ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సైజ్ కూడా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది సపరేట్ లేయర్. సో ఇట్లా ఉంది. సో ఇలా మీరు కావాలంటే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి ఇప్పుడు కలర్ ఎలా మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. రైట్ క్లిక్ చేయండి, బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్తే మీకు ఈ కలర్ ఓవర్లే అని ఒకటి ఉంటుంది, అది ట్రై చేయండి. ఎలా ఉంటుంది కలర్ ఓవర్లే. కలర్ ఓవర్లే కొడితే మనకి ఓకే అది అంతా సరిగా రాదు, అది వద్దులేండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తో పాటు ఉంది కదా, కాబట్టి అది సెట్ కాదు. అలా కాకుండా మామూలుగా ఒక సాలిడ్ కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, న్యూ, ఇక్కడ క్లిక్ చేసి న్యూ సాలిడ్ కలర్. సాలిడ్ కలర్ లో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇలా పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే బ్లెండ్ మోడ్ జస్ట్ కలర్ పెట్టండి అంతే. సో ఇక్కడ కలర్ పెట్టారనుకోండి ఏమవుతుందంటే చూడండి, మీరు పెయింట్ చేసిందంతా కూడా ఆ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లూయిష్ గా వచ్చింది కదా అలా. సో ఇక్కడ ఏదో సరిగా రానట్టుంది, బట్ దట్స్ ఓకే. మీరు ఒకసారి ప్యాటర్న్ అనేది మళ్ళీ చేసుకున్నారనుకోండి, ప్యాటర్న్ ఒకసారి మళ్ళీ నీట్ గా బ్రష్ చేసినట్లయితే ప్యాటర్న్ టూల్ తో మీకు అక్కడక్కడ బ్లూయిష్ అనేది ఉండదు. ఓకే, సో ఇప్పుడు నేను కలర్ అనేది బ్లూయిష్ గా పెట్టాను. షూర్ బ్లూయిష్ గా పెట్టాను. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి రెడ్ లాంటిది ఏదైనా పెట్టారనుకోండి, ఓకే అన్నారనుకోండి, ఆటోమేటిక్గా అది రెడ్ గా మారిపోయే అవకాశం ఉంది. కనిపిస్తుందా కొద్దిగా డిఫరెన్స్ ఉన్నట్టు. నార్మల్ నార్మల్ కాకుండా కలర్ పెడతాం. కలర్ ఇది కాదు యాక్చువల్గా ఇది కలర్.
అయితే ఈ కలర్ సార్ మీరు కలర్ ఎప్పుడైనా అది సరిగా బ్లెండ్ కావట్లేదు అనుకోండి, మీరు వేరే కూడా ట్రై చేయొచ్చు. వేరే మోడ్స్ ఉంటాయి చూడండి. సబ్ట్రాక్ట్ బాగా పనిచేస్తుంది. సబ్ట్రాక్ట్ లో మనకి కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది. సో ఎక్స్ట్రూజన్, డిఫరెన్స్, హార్డ్ మిక్స్, స్పిన్ లైట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ మీరు కలర్స్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇంతకంటే బెటర్ ఏంటంటే మీరు ఈ డిఫైన్ చేసినప్పుడే, సో ఇందులో మీరు డిఫైన్ చేసుకుంటారు కదా, డిఫైన్ చేసినప్పుడే దీనికి డిఫరెంట్ కలర్ లో గనక మీరు మీరు అది ప్యాటర్న్ పెట్టుకున్నారనుకోండి. ఎలా కలర్ లో పెట్టుకుంటారు? మామూలుగా దీన్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇదంతా కూడా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసేసి ఏదైనా ఒక కలర్ ఇవ్వండి, మీకు నచ్చిన కలర్. ఇలా గ్రీన్ ఇచ్చాను అనుకోండి, ఓకే అన్నాను. తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కితే అందులో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు కనుక మీరు మళ్ళీ డిఫైన్ చేసుకొని పెయింట్ చేశారనుకోండి, అంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఇలా డిఫైన్ చేసుకొని మీరు చేశారనుకోండి, మీకు ఆ కలర్స్ తో వస్తుంది. అయితే మీరు బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇలా హైడ్ చేసుకోవచ్చు. హైడ్ చేసుకుంటే ఏంటంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఆ డిజైన్ వరకు మీకు ప్యాటర్న్ లాగా పెయింట్ అవుతుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎడిట్, డిఫైన్ ప్యాటర్న్. డిఫైన్ ప్యాటర్న్ అన్న తర్వాత ఈ ప్యాటర్న్ 3 అని వచ్చింది, ఓకే అంటున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదంటే ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని A4 పెట్టుకుంటున్నాను, క్రియేట్ అంటున్నాను. ఇప్పుడు కనుక మీరు ప్యాటర్న్ టూల్తో చేశారనుకోండి, మీరు ఏ ప్యాటర్న్ అయితే, ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్తో పెయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్యాటర్న్ 3 సెలెక్ట్ చేసుకొని ఇలా గ్రీన్ గా వచ్చింది కదా. సో ఇలా మీరు, అయితే బెటర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా న్యూ లేయర్ లో పెట్టేసుకోండి. ఇలా న్యూ లేయర్ లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు కంట్రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇలా మనం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దీన్ని కావాలంటే ఓపాసిటీ తగ్గించుకోవచ్చు. లైట్ కలర్ మీరు ఏదైనా ఒక ఏదైనా ఇన్విటేషన్ కానీ ఏదైనా చూసారనుకోండి, ఆ ప్యాటర్న్ అనేది డార్క్ లో ఉండదు, లైట్ కలర్ లో ఉంటుంది. సో అటువంటప్పుడు మీరు ఇలా ఒపాసిటీ తగ్గించుకున్నారనుకోండి, మీకు అది ఒక డిజైన్ లాగా మంచి లుక్ అనేది వస్తుంది. సో ఇలా ప్యాటర్న్ చేసుకోవచ్చు. అయితే నేను బ్యాక్గ్రౌండ్ లాగా చేసి చూపించాను. ఇంకొక సందర్భంలో ఎలా చేసుకుంటారంటే, మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను pixels.comకి వెళ్తున్నాను. pixels.comలో ఒక పర్సన్ యొక్క షర్ట్ కానీ శారీ కానీ ఏదైనా ఉందనుకోండి. సో ఆ ఏరియాలో ఈ ప్యాటర్న్ ఏమన్నా ఫిల్ చేయాలి అనుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఇది లోడ్ అవుతుందండి, కొంచెం నెట్ స్లో ఉన్నట్టు. అది రాగానే నేను డౌన్లోడ్ చేసేసి మీకు అది ఆ డ్రెస్ మీద ప్యాటర్న్ ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓపెన్ విత్ ఫోటోషాప్ అంటాను. ఓపెన్ విత్ అడోబీ ఫోటోషాప్. సో మీరు ఏదైనా ప్యాటర్న్ అనేది ఆ డ్రెస్ మీద మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆ డ్రెస్ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోగలగాలి. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మామూలుగా మీరు ఇక్కడ ఈ సెలెక్ట్ సబ్జెక్ట్, ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్లో సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నారు అనుకోండి, ఏమవుతుంది, ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఓన్లీ డ్రెస్ ఏరియాని మాత్రమే మనం సెలెక్షన్ లో ఉంచాలి, మిగతాది సెలెక్షన్ లో నుంచి తీసేయాలి. సో అది ఎలా తీసేస్తాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మనకి ఓన్లీ షర్ట్ ఏరియా కావాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక మామూలుగా ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ లాసో టూల్ కానీ ఏదైనా పర్లేదు, జస్ట్ తీసేసుకొని ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా చిన్నగా ఈ ఏరియాలో ఇలా డ్రా చేశారనుకోండి, ఇలా అంటే షర్ట్ ఏరియా ఉంచండి. ఇలా అది నేను మళ్ళీ తీసుకుంటాను. ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ఆల్ట్ పట్టుకొని నేను ఇలా డ్రా చేశాను. ఇలా డ్రా చేస్తే నాకు ఏమైంది, మళ్ళీ నేను స్టార్టింగ్ పొజిషన్కి రావాలి. Okay. ఇప్పుడు చూసారా ఏమైంది, ఆ ఫేస్ అనేది సెలక్షన్ లో నుంచి పోయింది. అయితే ఇంకా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా షర్ట్ ఏరియా, డ్రెస్ ఏరియా అనేది కొంచెం ఇక్కడ మిగిలిపోయింది కదా. సో ఇటువంటి ఏరియాలో మీరు ఏం చేయొచ్చు, షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేశారనుకోండి, ఇలా డ్రా చేశారనుకోండి ఏమవుతుందంటే అది సెలక్షన్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. సో
మీరు రియల్ వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇలా చేసుకోండి. షిఫ్ట్ పట్టుకోవాలి, నేను మర్చిపోయిన ఆల్ట్ పట్టుకోవాలి. సో ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ ఏరియా ఉంది కదండి, హ్యాండ్ ఏరియాని మనం ఇందులో నుంచి తీసేయాలి. తీసేయాలంటే ఇప్పుడు ఎలా అంటే చూడండి, ఇందులో మనకి కొన్ని సెలక్షన్, డిఫరెంట్ సెలక్షన్ టూల్స్ ఉంటాయి. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ సెలక్షన్ టూల్. క్విక్ సెలక్షన్ టూల్తో మీరు ఆల్ట్ పట్టుకొని ఇలా చేశారనుకోండి, ఏమవుతుంది అంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే యాడ్ అవుతుంది, ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తే మైనస్ అవుతుంది, సెలక్షన్ నుంచి పోతుంది. సో ఇక్కడ కూడా ఇలా ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా డ్రా చేశారనుకోండి, ఏది వాడుతున్నాను, క్విక్ సెలక్షన్ టూల్. ఓకే, ఇక్కడ వరకు నేను తీసేసాను. ఇక్కడ నాకు కొద్దిగా అది యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ వేరే ఏదైనా జస్ట్ లాసో టూల్ లాంటిది ఏదైనా తీసుకొని జస్ట్ మీరు ఇలా కేర్ఫుల్గా ఇలా పెట్టేసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని నేను అది చేశాను. సో తర్వాత మనకి ఇప్పుడు ఏమైంది, ఓన్లీ షర్ట్ వరకు సెలెక్ట్ అయిపోయింది కదా. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న పార్ట్స్ అలా ఉంటే మీరు అది ఆల్ట్ పట్టుకొని చేసేయచ్చు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఓకే, ఇందులో డైరెక్ట్ గా మీరు ప్యాటర్న్ అనేది అప్లై చేయొచ్చు. ఒక న్యూ లేయర్ తీసేసుకొని ఈ ప్యాటర్న్ స్టాంప్ టూల్ తో పెయింట్ చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆ షర్ట్ ఏరియాలో ఇలా ప్యాటర్న్ అనేది ప్లే అవుతుంది. అయితే నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ప్యాటర్న్ ఏదైనా అది మీరు తీసుకోవచ్చు. సో ఇలా ప్యాటర్న్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఏముందంటే ప్యాటర్న్ అనేది కరెక్ట్ గా లేదు. అంటే ఏముందంటే మనకి ఏమైందంటే వెనకాల ఉన్న ఆ, ఏది డ్రెస్ మీద కొన్ని షాడోస్ ఉంటాయి, ఫోల్డింగ్స్ ఉంటాయి. అవి ఉంటేనే అది ఒక డ్రెస్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ మనం ఏం చేసాం, జస్ట్ ప్యాటర్న్ బిల్డ్ చేసాం. సో వెనకాల ఉన్న ఫోల్డింగ్స్ అవన్నీ కనబడాలంటే మీరు దీనికి బ్లెండింగ్ మోడ్ కనుక మీరు ఏదైనా పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ పెట్టి చూడండి, ఇంకా వేరే ఉంటాయి, ఏదైనా పెట్టి చూడండి బ్లెండింగ్ మోడ్. ఇప్పుడు చూడండి ఆ ఫోల్డింగ్స్ అనేటివి కనిపిస్తున్నాయి, చూసారా. సో ఆ ఫోల్డింగ్స్ ఉండడం వల్ల మీకు అది ఆ ప్యాటర్న్ అప్లై అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఈ కలర్ బాగాలేదనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒపాసిటీ తగ్గించి, అంటే కొంచెం అంత అవసరం లేదనుకోండి ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. ఇంకా కలర్ కాకుండా వేరే బ్లెండింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఏ బ్లెండింగ్ మోడ్ లో మీకు అది ఫోల్డింగ్స్, డ్రెస్ యొక్క ఫోల్డింగ్స్ బాగా కనిపిస్తున్నాయో ఆ ప్యాటర్న్ అనేది మీరు అక్కడ పెట్టుకోండి. ఓవర్లే కూడా పర్వాలేదు, ఓవర్లేలో కూడా ఫోల్డింగ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి, చూసారా. డ్రెస్ ఫోల్డింగ్స్ అనేవి అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, అదే అలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేది ఇలా ఏ మోడ్ లో అయితే బాగుందో, జనరల్ గా ఓవర్లే అనేది పెట్టుకుంటాం, ఓవర్లే ఓకే. ఓవర్లే పెట్టుకున్న తర్వాత ఒపాసిటీ కావాలంటే కొద్దిగా తగ్గించుకోండి. తగ్గించుకుంటే ఏంటంటే మీకు అక్కడ నేచురల్ లుక్ అనేది వస్తుంది. అంటే వైట్ కలర్ లో ఉన్నది మనం ఒక డిజైన్ లాగా మనం డ్రెస్ మీద అప్లై చేయగలిగాం. సో ఇది ఎగ్జాంపుల్ చెప్పానండి. ఇలా మీరు ఏదైనా ఒక డిజైన్ ని, ప్యాటర్న్ ని షర్ట్ పైన కానీ ఎక్కడైనా ఒక పిల్లో కవర్ కానీ ఎక్కడైనా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం. ఇంకా కలర్ఫుల్ గా కూడా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద డిజైన్ వాట్ యు ఆర్ టేకింగ్. ఓకే అండి. అక్కడ డార్క్ కలర్ ఉంటే అంత బాగుండదు కాబట్టి నేను డార్క్ పెట్టుకోలేదు. అవసరమైనప్పుడు డార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ప్యాటర్న్ ప్యాటర్న్ ఇంత సరిపోతుందండి. మనం డిఫైన్ చేయడం చెప్పాను, ఎక్కడ ఫిల్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి అనేది చెప్పాను.